మహోన్నతమైనటువంటి దేవుని యొక్క కృపను బట్టి మరి యొక్క ఆదివారపు ఆరాధనా క్రమంలో మనమందరమును కూడా ఏకీభవించడానికి ఇప్పటి వరకు కీర్తనల ద్వారా తండ్రి దేవుని గణపరచడానికి దేవుడు మనకిచ్చినటువంటి గొప్పదైన సమయాన్ని బట్టి దేవుని కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ సమయమందు ఆరాధనకు గాను సమయానుకూలంగా కందలకడనే లేచి ఈ స్థలానికి చేరి వచ్చిన మీ అందరికీ కూడా యేసుక్రీస్తు నామమున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మహోన్నతమైన దేవుడు మనకిచ్చినటువంటి కృపలో ఆదివారపు దినాన్న ప్రత్యేకమైనటువంటి ఆరాధన దినముగా మనం ఏర్పాటు చేసుకుంటూ దేవుని లేఖనాల ప్రకారముగా ఆరాధన జరిగించుకుంటూ మనం వస్తున్నాము. ఈనాటి ఆరాధనలో ఒక ప్రాముఖ్యమైనటువంటి సందర్భాన్ని లేఖనాల ప్రకారంగా మనమైతే నేర్చుకుందాము. మహోన్నతమైనటువంటి దేవుడు పరిశుద్ధ గ్రంథములో వాక్యము బోధించే వాళ్ళకి చెప్పిన మాట ఏంటంటే, తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 15వ వచనములో దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కరలేని పనివానిగాను సత్యవాక్యము సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకున్నటకు జాగ్రత్త పడము అనే మాట ఇక్కడ రాయబడింది. ఈ వాక్య భాగం అనేది ఎవరికి వ్రాయిచున్నారు అనేది మీరు గ్రహించగలరు. ఈ వాక్యం ఎవరు రాస్తున్నారు? అపోస్తలుడైన పౌలు గారు. వెనకాల లైట్ ఇప్పుడే అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఎవరికి రాస్తున్నాడు? తిమోతి గారికి. పౌలు గొప్ప దైవజనుడు. ఆ పౌలు గారి ద్వారా రక్షణ పొంది ఆ పౌలు గారి ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకొని ఆ పౌలు గారి యొక్క సహకారాన్ని బట్టి దేవుని సేవను చేయటానికి వచ్చినటువంటి యవనస్తుడైనటువంటి తిమోతి. ఈ వాక్యము బోధించే వాళ్లకు చెప్పిన మాట ఏంటంటే, అదే మాట దేవుడు ఇప్పుడు కూడా బైబిల్లో రాశాడు కాబట్టి బోధించే బోధకులకు చెప్పినటువంటి మాట ఏంటో తెలుసా? వాక్యం బోధించేటువంటి వాడు మొదట ఎవరి దగ్గర యోగ్యత సంపాదించాలి? దేవుని ఎదుట యోగ్యునిగాను, రెండవది సిగ్గుపడనక్కరలేని, అంటే ఏ విషయమైనా చెప్పటానికి మొహమాట పడకూడదు, సిగ్గుపడకూడదు. మూడవది సత్యవాక్యమును సరిగా ఉపదేశించువారుగా. సత్యవాక్యం అంటే పరిశుద్ధ గ్రంథాన్ని ఉన్నది ఉన్నట్లుగా ఉపదేశించువానుగాను. ఎవరు కనపరుచుకోవాలంట? నిన్ను నీవే దేవునికి కనపరుచుకొనుము అనే ఈ మాటను బట్టి మనుషుల ఎదుట గొప్పగా వాళ్ళనిపించుకోవటానికో, మనుషుల మెప్పును పొందుకోవటానికో కాక దేవుని వాక్యాన్ని వాక్య ప్రకారముగా బోధించుటకును, ఉపదేశించుటకును, దేవుని ఎదుట విశ్వాసాన్ని కనపరుచుకున్నటకునే దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉంటాము. ఇలా సిగ్గుపడకుండా ఉన్నది ఉన్నట్లుగా దేవుని వాక్యం చెబుతున్నప్పుడు కొంతమంది మనుషులకు అభ్యంతరాలు, ఇబ్బందులు కలుగుతాయి. అయినను ఇది దేవుని యొక్క ఆజ్ఞ. సిగ్గుపడకుండా వాక్యములో ఉన్నది ఉన్నట్లుగా బోధించాలి అని. అలా బోధించవలసిన వాటిలో ఈరోజు అనేక మంది ప్రజలు తెలుసుకోవలసిన ఒక విషయం, మనం తెలుసుకోవలసిన ఒక విషయం ఏమిటంటే, ఈరోజు చాలా ప్రాంతాల్లో ప్రధానంగా ఒక పండగ చేస్తా ఉంటారు. ఏ పండగది? ఈస్టర్ పండగ చేస్తారు. ఈస్టర్ అనేది క్రైస్తవ సంబంధమైనటువంటి ప్రధానమైనటువంటి పండగగా భావించి ఈ పండగగా క్రైస్తవులో ఆచరించేటువంటి విధానాన్ని మనం చూస్తాం. బైబిల్లో ఈ పండగ ఆచరించినటువంటి విధానం, ఈస్టర్ అనేటువంటి పదం ఉంటదా?
ఉంటదా? వాస్తవంగా చెప్పాలంటే ఈస్టర్ అనేది ఇంగ్లీష్ పదం. ఇది తెలుగు కాదు. ఇంగ్లీష్ పదం. వాస్తవంగా ఈ ఈస్టర్ అనేటువంటి ఇంగ్లీష్ పదం అనేది ఎక్కడి నుంచి వచ్చిందంటే, బబులోను రాజ్యములో బబులోనీయులనేటువంటి వాళ్ళు ఆరాధించేటువంటి ఒక దేవత ఉంది. ఆ దేవత పేరేంటంటే ఇస్తారు అనేటువంటి దేవత. ఇస్తారు అనేటువంటి దేవతను వాళ్ళు ఆరాధించేవాళ్ళు. ఇర్మియా గ్రంథం మనం చదివినట్లయితే, ఇర్మియా గ్రంథములో 7వ అధ్యాయము 18వ వచనం చదువుకున్నట్లయితే, అక్కడ మనకు ఒక దేవత కనపడుతుంది. నాకు కోపం పుట్టించినట్లు ఆకాశ దేవతకు పిండి వంటలు చేయువారుగా. చూడండి, ఇక్కడ ఈ వాక్య భాగములో వాళ్ళు ఒక దేవతకు పిండి వంటలు చేస్తున్నారంట. ఇర్మియా గ్రంథం అంటే అది ఎప్పుడు రాయబడింది? బబులోను రాజ్యములో. బబులోను రాజ్యములో వాళ్ళు ఆకాశ దేవత అని ఒక దేవత ఉంది. ఆ దేవత పేరే ఇస్తారు దేవత. దేవత పేరేంటి? ఇస్తారు దేవత. ఆ దేవతకు వాళ్ళు పిండి వంటలు వండుతూ ఆకాశ దేవతలను పూజించేటువంటి వాళ్ళగా ఉండేవాళ్ళు. ఈ ఇస్తారు దేవత అనే దాన్ని బబులోనీలు ఎలా ఏర్పాటు చేసుకున్నారంటే, ఇదే ఇస్తారు అనేటువంటిది హెబ్రీ భాషలో మనం చూసినట్లయితే, హెబ్రీ భాషలో ఈ ఇస్తారు అనేటువంటి పేరు అనేది ఎలా ఉంటుందంటే, వాక్య భాగం మందుకు ఏంటంటే అస్తారోతు అనేటువంటి పేరు ఉంటది. అస్తారోతు. ఈ అస్తారోతు ఎవరు? రాజుల గ్రంథం అని చదివినట్లయితే, రాజుల మొదటి గ్రంథములో 11వ అధ్యాయము 5వ వచనం మనం చదువుకుంటాం. రాజుల మొదటి గ్రంథము 11వ అధ్యాయము 5వ వచనం. సొలొమోను అస్తారోతు అను సిదోనీయుల దేవతను. చూడండి, ఇక్కడ వాక్య భాగములో ఉన్నటువంటి దేవత పేరేంటి? అస్తారోతు అను సిదోనీయుల యొక్క దేవత అనే పదం అక్కడ రాయబడింది. అంటే హెబ్రీలో అస్తారోతు, బబులోను రాజ్యంలో ఇస్తారు. ఇప్పుడు అదే ఇంగ్లీష్ పదములో ఎలా మార్చబడిందంటే ఈస్టర్ అని మార్చబడింది. వాస్తవంగా ఈస్టర్ అనేది క్రైస్తవుల సంబంధమైన పండగ పేరు కాదు. అది పండగ పేరు కాదు, ఒక దేవత పేరు. ఎవరి దేవత పేరు? బబులోను రాజ్యంలో ఆకాశ రాణిగా పూజించే వాళ్ళ దేవత పేరు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి రాజుల గ్రంథములో అష్టారోతు అనేటువంటి ఒక దేవత పేరుగా ప్రస్తావించబడింది కనుక ఈస్టర్ అనేటువంటి పదాన్ని బైబిల్ అసలు అంగీకరించదు. ఈస్టర్ అనే పదాన్ని బైబిల్ అక్కడ అంగీకరించదు, కొట్టివేయబడింది మాత్రమే. సరే, ఈస్టర్ అనే పదం కొట్టివేయబడింది వాస్తవమే. మరి మనం పునరుద్ధానము అనే దాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈస్టర్ లేదు, పునరుద్ధానం లేదా? పునరుద్ధానం ఉంది. యేసుక్రీస్తు వారి యొక్క పునరుద్ధాన దినం ఉంది. పునరుద్ధానము అనే దాన్ని ఇంగ్లీష్ లో ఈస్టర్ అని అనరు. ఇంగ్లీష్ లో ఏమంటారో తెలుసా? రేషమా చెప్పాలి. పునరుద్ధానం అనే దాన్ని ఇంగ్లీష్ లో ఏమంటారు? తిరిగి ప్రారంభించటం అనేటువంటి దానిని రిస్టోరేషన్ అంటారు. అంటే లేపబడటం. పునరుద్ధానం అనే పదానికి యాల్సిన పదం ఏంటంటే ఈస్టర్ అనేది కాదు. పునరుద్ధానం అనే పదానికి రిస్టోరేషన్ అంటే అది లేపబడటం అని అర్థం. కనుక బైబిల్ ప్రకారముగా పునరుద్ధానం అనేటువంటి పదం ఉంది. పునరుద్ధానంలో చాలా ప్రాముఖ్యమైన విషయాలను మనం గ్రహించాలి. మన రక్షణకు, మన నిరీక్షణకు, మనం పరలోక వెళ్ళటానికి గల కారణం ఏంటంటే పునరుద్ధానమే. కనుక మనుషులు అనుకున్నట్లుగా ఈ పండగగా ఈస్టర్‌గా కాకుండా రిస్టోరేషన్‌గా అనగా పునరుద్ధానముగా లేఖన భాగాలు మనం ఈరోజు పరిశీలన చేద్దాం. ఈ పునరుద్ధానము అనేటువంటి పాఠంలో 2 రకాల పునరుద్ధాన విధానాలు ఉన్నాయి.
ఇక్కడ 2 పదాలు రాశాను నేను. పునరుద్ధానుడైన యేసు, పునరుద్ధానమునైన యేసు క్రీస్తు అని. పునరుద్ధానుడైనటువంటి యేసు, పునరుద్ధానమునైన క్రీస్తు అంటే దాని అర్థం 2 ఒకటా వేరా? దీనికి మధ్యలో వ్యత్యాసం ఏంటి? పునరుద్ధానుడైన యేసు, పునరుద్ధానమునైన క్రీస్తు. రెండింటికి వ్యత్యాసం ఏంటి? అంటే యేసు పునరుద్ధానుడయ్యాడు. దీని అర్థం పునరుద్ధానమే క్రీస్తు అనేది దీని అర్థం. యేసు పునరుద్ధానుడయ్యాడు అనేది ఒక పునరుద్ధానం అయితే, అసలు పునరుద్ధానమే క్రీస్తు అనటానికి మరొక అర్థం. అని చెప్పాలంటే పునరుద్ధానుడైన యేసు అంటే యేసు పునరుద్ధానుడయ్యాడు, అసలు పునరుద్ధానమే ఆయన. ఈ రోజుల్లో మనుషులు ఒక పునరుద్ధానాన్ని చూడాలంటే దానికి కారణం ఎవరు? యేసుక్రీస్తు వారే. ఇందాక సోదరులు అరుణ్ గారు చదివిన వాక్య భాగాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఏ వాక్యం చదువుకుందాం? యోహాను రాసినటువంటి సువార్తలో 11వ అధ్యాయంలో ఇక్కడ యేసుక్రీస్తు వారు మాట్లాడిన మాటను పరిశీలన చేయండి. అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే. పునరుద్ధానమును జీవమును నేనే అనే పదములో పునరుద్ధానము నేనే అన్నాడు. నేను పునరుద్ధానుడును అనలేదు. అన్నాడా? నేను పునరుద్ధానుడు కాదు, అసలు పునరుద్ధానమే నేను. పునరుద్ధానం కలగ చేసేది నేను అనేటువంటి పదాన్ని అక్కడ యేసుక్రీస్తు వారు తెలియపరిచాడు. అంటే నేను పునరుద్ధానుడును అనే పదం గతమా వర్తమానమా? యేసుక్రీస్తు వారు నేను పునరుద్ధానుడును అన్నాడు. అది గతమా వర్తమానమా? క్రీస్తు పునరుద్ధానుడు అవుతాడు అనేది, పునరుద్ధానుడు అయ్యాడు అనేది గతమా వర్తమానమా? కొద్దిగా కనపడండి. ఇప్పుడు పునరుద్ధానుడైన యేసు అనేది గతమా వర్తమానమా? ఏమైంది? యేసుక్రీస్తు వారు ఏప్రిల్ 20వ తేదీన ఈ రోజు లెగలేదు. లెగిచాడా? యేసుక్రీస్తు వారు ఆయన తిరిగి లేపబడి ఇప్పటికి సుమారుగా 2000 సంవత్సరాలు అయిపోయింది. కనుక దీన్ని మనం ఏమంటాం? గతం. పునరుద్ధానుడైన యేసు అనేది గతం, పునరుద్ధానమైన క్రీస్తు అనేది వర్తమానం. ఎందుకంటే ఇప్పుడు క్రీస్తునందు విశ్వాసం వస్తే మనం ఏం పొందుతున్నాం? తిరిగి మరలా పునరుద్ధానాన్ని మనం పొందుతున్నాం. క్రీస్తు పునరుద్ధానుడు అయ్యాడు, ఇది గతం. మనం క్రీస్తులో పునరుద్ధానం పొందుకుంటాం అనేది వర్తమానమై ఉంది. కనుక ఇప్పుడు మనం గతాన్ని అనుసరిస్తూ వర్తమానం మర్చిపోతున్నామేమో. అసలు అత్యవసరమైనటువంటిది ఏంటి అనే దానిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ రోజున చాలా మంది కూడా క్రీస్తు నేడు పుట్టెను అని అంటారు. వాస్తవంగా ఈ రోజు ఆయన పుట్టలేదు, అది గతం. 2000 సంవత్సరాల క్రితం ఆయన పుట్టాడు. ఈ రోజు చెప్పే మాట ఏంటి? క్రీస్తు నేడు లేచెను. వాస్తవంగా ఈ రోజు ఆయన లేవలేదు, అది గతం. 2000 సంవత్సరాల క్రితమే యేసుక్రీస్తు వారు పునరుద్ధానుడుగా తిరిగి లేచాడు. ఫస్ట్ మనం పునరుద్ధానుడైన యేసును గురించి నేర్చుకుందాం. పునరుద్ధానుడైన యేసును గురించి చెప్పాలంటే ఒక మాటలో ఫిలిప్పీయులకు రాసిన పత్రిక చూడండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో పునరుద్ధానుడైన యేసును గురించి మాట్లాడాలంటే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7-8 వచనాలు. మనుషులు పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుషుడుగా కనపడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపించిన వాడై తన్ను తాను తగ్గించుకొని మాట రాయబడింది. ఈ ఒక్క 2 వచనాలలో యేసుక్రీస్తు వారి యొక్క జీవిత చరిత్ర అంతా ఉంది. యేసుక్రీస్తు వారు మనుషుల పోలికగా పుట్టాడు. పుట్టిన ఆయన ధరించుకున్నటువంటి
స్వరూపం ఏంటి? రాజుగారి వేషం కాదు, దాసుడు స్వరూపాన్ని ధరించుకున్నాడు. ఆయన పొందిన జీవిత విధానం ఏంటి? రిక్తునిగా, ఒకటి దేవుడయ్యుండి మనలాంటి మనిషిగా పుట్టాడు. 2 దేవుడయ్యుండి మనుషులలో అందరికీ దాసుడుగా బ్రతికాడు. 3 దేవుడయ్యుండి ఏమీ లేని రిక్తుడిగా జీవించాడు. ఇదిలాగు జీవించడం మాత్రమే కాకుండా ఆయన ఆకారమందు మనుషులు కనబడి మరణము పొందినంతగా, శిలువ మరణము పొందినంతగా ఆయన విధేయత చూపించిన వాడయ్యాడు. ఆయన యొక్క పునరుద్ధాన సంబంధమైన విషయాలు మనకు అర్థం అవ్వాలంటే ఆయన భూమి మీద జీవించిన కాలం ఎంత? 33 సంవత్సరాలు. రెండవది, ఆయన చేసిన సువార్త ఎన్ని సంవత్సరాలు? 3.5 సంవత్సరాలు. మూడవది, ఆయన సులువు మీద శ్రమ పొందిన సమయం ఎంత? శిలువ యందు ఆయన పొందిన శ్రమ 6 గంటలు. నాలుగవది, ఆయన సమాధిలో ఎన్ని దినాలు ఉన్నాడు? 3 దినాలు ఉన్నాడు. అంటే క్రీస్తు యొక్క పునరుద్ధానానికి ముందు గతం ఏం జరిగిందంటే, మానవుడిగా ఆయన 33.5 సంవత్సరాలు జీవించాడు. 3.5 సంవత్సరాలు సువార్త చేశాడు. 6 గంటల పాటు శిలువ మీద ఆయన ఉన్నాడు. నేను చెప్పుకున్నాను కదా, 9 గంటల నుంచి 3 గంటల వరకు, 6 గంటల వరకు శిలువ మీద ఆయన వేలాడుతూ 6 గంటల తర్వాత చనిపోయాడు. 6 గంటలకు చనిపోయినటువంటి ఆయనను తీసుకుని వెళ్ళి అదే రోజు సమాధి చేస్తే, సమాధిలో యేసుక్రీస్తు వారు 3 దినాలు ఉన్నారు. ఈ 3 దినముల తర్వాత యేసుక్రీస్తు వారు పునరుద్ధానుడయ్యాడు. అప్పుడు మనము పునరుద్ధానుడైన యేసు అని అన్నాం. 3 దినాల తర్వాత ఆయన పునరుద్ధానుడైనటువంటి దినం ఏ రోజు? ఆదివారమున ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచాడు. క్రీస్తు వారు పునరుద్ధానాన్ని జ్ఞాపకం చేసుకుంటే దాన్ని కూడా యోహాను సువార్త 20 అధ్యాయం మనం చూసినట్లయితే మొదటి వచనం మనం చదువుకుంటాం. యోహాను సువార్త 20 అధ్యాయము మొదటి వచనం. ఆదివారమున ఇంకనూ చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేని మరియ పెందలక్కడే సమాధి యొద్దకు వచ్చి సమాధి మీద రాయి తీసిబడి ఉండడం చూచెనని రాయబడింది. ఇక ఈ వాక్య భాగాల్లో యేసుక్రీస్తు వారు చనిపోయిన తర్వాత, సమాధి చేసిన తర్వాత, అంటే యేసుక్రీస్తుని ఏ రోజు సమాధి చేశారు? శుక్రవారం. శుక్రవారం సమాధి చేసిన తర్వాత శనివారం విశ్రాంతి దినము గనుక ధర్మశాస్త్ర ప్రకారంగా ఏ పని చేయకూడదు గనక వాళ్ళు సమాధి దగ్గరికి వెళ్ళలేదు. ఆదివారం ఉదయమనే పెందలకడ లేచి యేసుక్రీస్తు వారిని పెట్టిన సమాధి యొద్దకు వెళ్ళారు. ఎంతమంది స్త్రీలు గుర్తుందా? 3 స్త్రీలు వెళ్ళారు. మార్క్స్ వార్త 16:1 ఉంటది. ఎవరు వాళ్ళు? విశ్రాంతి దినము గడిచిపోగానే మగ్దలేని మరియ, యాకోబు తల్లి అయిన మరియ మరియు సలోమి, ఈ 3 కూడా యేసుక్రీస్తు వారి దేహానికి సుగంధ ద్రవ్యాలు పోద్దామని వెళ్ళారు ఆదివారం ప్రొద్దున్నే. వెళితే వీళ్ళు తెల్లవారుజామున లేచి సమాధి దగ్గరకు వెళ్ళేటప్పటికి, ఆ సమాధిని చూసేటప్పటికి సమాధి మీద ఉన్నటువంటి రాయి లేదు. సమాధి లోపల క్రీస్తు వారి యొక్క దేహము లేదు. ఇది చూసిన వెంటనే వాళ్ళు యోహాను సువార్త 20 అధ్యాయం 3వ వచనములో పరిగెత్తుకుని శిష్యుల యొద్దకు వచ్చి చెప్పారు వాళ్ళు, అయ్యో మేము యేసు యొక్క సమాధి యొద్దకు వెళ్ళాము, సమాధి మీద రాయి లేదు, సమాధి లోపల క్రీస్తు వారి దేహము లేదు, ఎవరో ఆయన దేహాన్ని ఎత్తుకుపోయారేమో అని మాట్లాడినప్పుడు ఈ మాట వినగానే అక్కడ మేడగదులు ఉన్నటువంటి వాళ్ళు, భయంతో ఉన్నటువంటి అపోస్తులలో 2 పరుగున సమాధి దగ్గరికి వెళ్ళారు. సమాధి దగ్గరికి పరిగెత్తుకెళ్ళిన 2 ఎవరో తెలుసా? ఒకటి పేతురు, సిమోను పేతురు ఆయన పేరండి. అక్కడ వాక్యం ఉంటది. కాబట్టి పేతురును ఆ శిష్యుడును, పేతురు శిష్యుడు కాదు ఇక్కడ, పేతురును ఆ శిష్యుడు అంటే ఎవరంటే యేసుక్రీస్తు ప్రేమించిన శిష్యుడు ఎవరు? యోహాన్. ఇక పేతురు, యోహాన్లు వీరిరువురు కూడా ఈ మాట వినగానే తుళ్ళిపడి లేచి సమాధి దగ్గరికి పరుగున వెళ్ళిపోయారు. వీళ్ళు పరిగెత్తుకుని వెళుతుంటే వీళ్ళ వెనకాల ఈ స్త్రీలు కూడా వెళ్ళారు.
పరుగు పరుగున వెళ్ళి చూసేటప్పటికి పరిగెత్తుకునేటువంటి వాళ్ళలో పేతురు గారు గుమ్మం దగ్గరికి వెళ్ళి ఆగిపోయాడు. ఏ గుమ్మం దగ్గర? సమాధి దగ్గర. లోపలికి వెళ్ళట్లా. వెనకాల వచ్చిన లోపలికి వెళ్ళి చూసాడు. అక్కడ ఏమున్నాయి తెలుసా? ఏమున్నాయి? అక్కడ ఏమున్నాయి? ఆయన కట్టిన బట్టలు ఉన్నాయి తప్ప ఏమి లేవు అక్కడ. ఆయన దేహం అక్కడ లేదు. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు వారు శరీరంతో లేచాడా? శరీరం లేక లేచాడా? ఎలా లేచాడు? ఏ దేహాన్ని ఎత్తి సిలువ వేశారో అదే దేహముతో తిరిగి ఆయన లేచాడు. అసలు ఆ దేహం అక్కడ లేదు. ఆయనకు చుట్టినటువంటి వస్త్రాలే ఉన్నాయి. చుట్టిన వస్త్రాలంటే తెలుసా? చనిపోయినటువంటి వాళ్ళకి నార బట్టలు చుడతారు. మీరు ఈ ఇంట్లో మమ్మీలు చూస్తే వాళ్ళకి మామూలుగా వస్త్రాలు వేసిన తర్వాత కూడా కింద నుంచి పై దాకా చుట్టేస్తారు వాళ్ళు చుట్టలాగా. మన ఇండియాలో అయితే బొట్టనీళ్ళు రెండే కడతారు. కానీ అక్కడ సాంప్రదాయం ఏంటంటే అసలు దేహమంతా కనపడకుండా వాళ్ళు ఒక కర్రలాగా చుట్టేస్తారు. అలా చుట్టబడినటువంటి ఆ నార వస్త్రాలు ఉన్నాయి అక్కడ. కానీ ఆ నార వస్త్రాలు చుట్టిన దేహం అయితే లేదు. ఈ విషయాన్ని బట్టి కంగారు పడినటువంటి వాళ్ళు తిరిగి పరిగెత్తుకుని వెళ్ళిపోయినప్పుడు అక్కడ దేవదూత చెప్పినటువంటి ఒక మాట. మత్తయి సువార్త చూడండి 28వ అధ్యాయము 6వ వచనం. మత్తయి సువార్త 28వ అధ్యాయము 6వ వచనం. ఆయన ఇక్కడ లేడు. తాను చెప్పినట్లే ఆయన లేచి ఉన్నాడు. ఏమయ్యాడంట? లేచి ఉన్నాడు. ఇది పునరుద్ధానం అనే మాటకు అర్థం. పునరుద్ధానం అనే మాటకు అర్థం ఏంటి? ఈస్టర్ కాదు. పునరుద్ధానం అనే మాటకు లేచి ఉన్నాడు అని అర్థం. కనుక ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. కావలిస్తే ఆయనను పండుగ పెట్టిన స్థలమును మీరు చూడండి. అంటే ఈ మాట ఈరోజు చెప్పబడిందా? ఎప్పుడో చెప్పబడిందా? ఆయన ఇక్కడ లేడు. ఎక్కడ లేడు ఆయన? సమాధిలో లేడు. ఆయన ఇక్కడ లేడు అని చెప్పి 2000 సంవత్సరాలైంది. అప్పటికే సమాధిలో ఆయన ఉన్నాడనేది ఆ రోజుకే గతమైపోయింది. ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు అని మాట రాయబడింది. కనుక నేటి దినాలలో ఇంకా యేసుక్రీస్తు వారిని సమాధిలో మనం చూడకూడదు. శుక్రవారము సమాధిలో ఉన్నట్లుగా భావించి, శనివారము సమాధిలో ఉన్నట్టుగా భావించి, ఆదివారము తెల్లవారుజామునే మనం లేచి వెళ్ళాలి అని ఈ క్రమం. వాళ్ళు తెల్లవారుజామున లేచి వెళ్ళారు. ఎందుకు? ఆయన సమాధిలో ఉన్నాడు అనుకుని. మరి ఈ రోజు మనం తెల్లవారుజామున సమాధి దగ్గరికి వెళ్ళడానికి వాళ్ళు వెళితేనే లేడు, మనం వెళితే ఉంటాడా? కనుక ఆయన ఇక్కడ లేడు, సమాధిలో లేడు. ఆయన లేచి ఉన్నాడు. గతం ఆయన సమాధిలో లేడు. వర్తమానం ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడు? సోదరు చెప్పారు కదా సరోజనమ్మ గారు, అపోస్తలుల కార్య గ్రంథంలో ఒక వ్యక్తి స్పష్టంగా దర్శన రూపంలో పరిశుద్ధాత్మ ద్వారా చెప్పిన మాట. అపోస్తలుల కార్యాలు 7వ అధ్యాయము 55వ వచనము. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఆకాశం వైపు తేరు చూచి దేవుని మహిమను, యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుట చూచి. ఎక్కడున్నాడు ఆయన? అప్పుడు సమాధిలో ఉన్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు పరలోకములో తండ్రి అయిన దేవుని కుడిపార్శ్వమందు ఉన్నాడు. కనుక ఇప్పుడు యేసుక్రీస్తుని మనం ఎక్కడ చూడకూడదు? సమాధిలో చూడొద్దు. మీరు సిలువ మీద మీరు చూడొద్దు. ఇప్పటికే చాలా మంది సిలువ మీద యేసును పెట్టి అక్కడికి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉంటారు. యేసు సిలువ మీద లేడు, యేసు సమాధిలో లేడు, ఆయన ఇక్కడ లేడని 2000 సంవత్సరాల క్రితమే దేవుడు తెలియపరిచాడు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఎక్కడున్నారు? తండ్రి కుడి పార్శ్వమున పరలోకమునందు ఉన్నాడు. కనుక పునరుద్ధానుడైన యేసు అనేది గతం. 2000 సంవత్సరాల క్రితమే యేసుక్రీస్తు వారు పునరుద్ధానుడు అయిపోయాడు. అందుకే పునరుద్ధానుడైన యేసు అని రాశారు.
యేసు అనే మాటకు అర్థం ఏంటి? రక్షకుడు. ఇప్పుడు మనం అంగీకరించవలసింది, నడుచుకోవలసింది పునరుద్ధానుడైన యేసును కాదు, పునరుద్ధానమైన క్రీస్తుని. ఇలా ఎందుకు మీరు పేర్లు మార్చారంటే, అపోస్తల కార్యగ్రంథంలో చూడండి, ఒక మాట ఉంటది 4వ అధ్యాయంలో. అపోస్తల కార్యములు 4వ అధ్యాయం. సారీ, 5వ అధ్యాయం 42వ వచనం. ప్రతి దినము దేవాలయములోను ఇంటింటను మానక బోధించుచు, మళ్ళీ చదవండి దాన్ని. మళ్ళీ ఎందుకంటే యేసే క్రీస్తు అని వాళ్ళు ప్రకటిస్తున్నారు. అంటే ఇక్కడ తేడా ఏంటి? అందరూ ఏమనుకుంటారంటే యేసుక్రీస్తుని ప్రకటిస్తున్నారు, యేసుక్రీస్తు ప్రకటిస్తున్నారు. యేసుక్రీస్తుని ప్రకటించట్లేదు వాళ్ళు. యేసే క్రీస్తు అని ప్రకటిస్తున్నారు. అంటే యేసే అంటే ఏంటి? పునరుద్ధానుడైన యేసు. కానీ ఇప్పుడు ఆయన పునరుద్ధానుడైన యేసుగా కాదు, క్రీస్తు అనే మాటకు అర్థం ఏంటి? అభిషిక్తుడు అంటే, అభిషిక్తుడు అనగా దాసుడా, రాజా? క్రీస్తు అంటే అభిషేకించబడిన వాడు, అంటే రాజు. యేసు అంటే రక్షకుడు, అంటే సేవకుడు. కనుక సేవకుడుగా ఉన్నటువంటి యేసే ఇప్పుడు ఏమయ్యాడు? రాజయ్యాడు. పునరుద్ధానం పొందిన యేసే ఇప్పుడు పునరుద్ధానం అయ్యాడు. కనుక మీరు సమాధి దగ్గర పునరుద్ధానుడైన యేసును కాకుండా, సమాధి తర్వాత పరలోకమందు ఉండి పునరుద్ధానమునైన క్రీస్తును చూడమని ఇక్కడ యోహాను గారు ద్వారా, యోహాను సువార్తలో యేసుక్రీస్తుని జ్ఞాపకం చేశాడు. అందుకే అక్కడ ఏం చెప్పాడంటే, మనం చదువుకున్న ప్రారంభములో యోహాను 11:20 ఏముంది? అందుకు యేసు పునరుద్ధానమును జీవమునుంచండి, పునరుద్ధానమును నేనే. ఏమన్నాడు అక్కడ? అంటే పునరుద్ధానం అయినటువంటి వాడు నేనుగా కాదు, కానీ పునరుద్ధానమునే నేను అన్నాడు అక్కడ. అంటే ఆయన పునరుద్ధానం మాత్రమే కాదు, మనందరికీ క్రీస్తునందు ఏముంది? పునరుద్ధానం ఉంది. నిజంగా పునరుద్ధానం అనేది ఉందా? ఫస్ట్ పునరుద్ధానం అంటే ఏంటి చెప్పాను కదా. పునరుద్ధానం అంటే ఈస్టర్ కాదు. పునరుద్ధానం అంటే లేపబడటం. క్రీస్తు పునరుద్ధానుడు అయ్యాడు. మరి క్రీస్తునందు విశ్వాసం ఉంచిన మనం పునరుద్ధానం పొందుతామా? పునరుద్ధానం ఉందా లేదా? పునరుద్ధానం అంటే ఆ పునరుద్ధానం అనేది ఎలా ఉంటది? ఎంతో మంది క్రీస్తును అంగీకరించేటువంటి వాళ్ళు కూడా, క్రీస్తును వెంబడించేటువంటి వాళ్ళు కూడా, యేసుక్రీస్తు వాక్యాన్ని బోధించేటప్పుడు యోహాను సువార్తలో చెప్పినట్లుగా ఆయన పునరుద్ధానమును నేనే అని మాట్లాడుతుంటే వాళ్ళు దాన్ని నమ్మే వాళ్ళు కాదండి. ఎందుకో తెలుసా? అంటే చనిపోయినటువంటి వాడు మరలా లేపబడతాడు అని యేసుక్రీస్తు చెబుతుంటే వాళ్ళు అనుకునే వాళ్ళు, చనిపోయిన వాళ్ళు తిరిగి లేపబడతారని చెప్తాడేంటి? ఇప్పుడు మనందరికీ పెద్ద తాత ఎవరు? ఫస్ట్ చెప్పాలంటే ఆదాం. మన కాలాన్ని బట్టి చూస్తే ఆయన చనిపోయి 6000 సంవత్సరాలైంది. యేసుక్రీస్తు కాలం వచ్చేటప్పటికి 4000 సంవత్సరాలైంది. చనిపోయిన వాళ్ళు మరలా లేపబడతారు అని యేసుక్రీస్తు బోధిస్తుంటే ఎప్పుడు లేపబడతారు? ఆదాము చనిపోయి 4000 సంవత్సరాలైంది. అబ్రాహాము చనిపోయి 2000 సంవత్సరాలైంది. దావీదు చనిపోయి ఇన్ని వేల సంవత్సరాలైంది. వీళ్ళెవరూ లేవలేదు. వాళ్ళు దేవుని నమ్ముకున్న వాళ్ళే, కానీ వాళ్ళెవ్వరూ పునరుద్ధానం అవ్వలేదు కాబట్టి అసలు పునరుద్ధానం అనేది లేదు అని నమ్మేవాళ్ళు. వాళ్ళు పునరుద్ధానం లేదని నమ్మేటువంటి తెగ ఎవరో తెలుసా? దేవుని నమ్ముతారు కానీ పునరుద్ధానం నమ్మరు. లూకా సువార్త చూడండి, 20వ అధ్యాయము 7వ వచనం మనం పరిశీలన చేసినట్లయితే, లూకా సువార్త
20 అధ్యాయము 27వ వచనం. 27వ వచనం. పునరుద్ధానము లేదని చెప్పెడి సద్దూకయ్యులు ఆయన యొద్దకు వచ్చి. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఏం చెప్తారు? వాళ్ళు పునరుద్ధానం అంటే లేపబడటం అనేది జరగదు. మరి దేవుణ్ణి ఎందుకు నమ్ముకోవాలంటే, దేవుణ్ణి ఎందుకంటే బతుకుండగా ఆరోగ్యం ఇవ్వాలని, బిడ్డల్ని ఇవ్వాలని, ఐశ్వర్యం ఇవ్వాలని, దీని కొరకే నమ్ముకోవాలి తప్ప చచ్చిపోయిన తర్వాత మనిషికి ఏ ఉనికి ఉండదు అనేటువంటి వాళ్ళు. పునరుద్ధానము లేదని నమ్మేటువంటి వాళ్ళగా సద్దూకయ్యులు వాదిస్తుంటే, పునరుద్ధానం ఉందని అనేటువంటి వాళ్ళగా ఎవరున్నారంటే యేసుక్రీస్తు వారు. ఆ సందర్భం మీ అందరికీ తెలుసు కదా. పునరుద్ధానము లేదు అనేటువంటి వాళ్ళు పునరుద్ధానం ఉంది అని చెప్పి యేసుక్రీస్తుకి వాళ్ళు ఒక ప్రశ్న వేశారు. అందరికి బాగా తెలుసు. ఆ ప్రశ్న ఏంటి? అయ్యా, ఒక వ్యక్తికి భార్య ఉంది. ఆయన వివాహం చేసుకున్నాడు. వివాహం చేసుకున్న కొద్ది దినాలకే బిడ్డలు పుట్టకుండగానే భర్త చనిపోయాడు. కొత్త నిబంధన పద్ధతి అయితే కాదు. కొత్త నిబంధన పద్ధతి అయితే భర్త చనిపోతే తాను దేవుని పరిచర్యలో సంపూర్ణమైన విధవరాలుగా బతకాలి. కానీ ధర్మశాస్త్ర ప్రకారంగా అయితే, ధర్మశాస్త్రంలో ఏ నిబంధన పెట్టాడంటే, భర్త చనిపోయిన తర్వాత బిడ్డలు పుట్టకపోతే ఆమెను తన సహోదరుడు పెళ్లి చేసుకోవచ్చు. ఇలా ఒక స్త్రీ వివాహము జరిగించుకుంటున్న క్రమంలో ఒక ఆయన చేసుకుంది, చనిపోయాడు. మళ్ళీ రెండో ఆయన చేసుకుంది, ఆయన వెళ్ళిపోయాడు. ఎంతమంది చేసుకుంది ఆమె? ఎంతమందిని? 7గురిని వివాహం చేసుకుంది. ఎంతమందిని? 7గురిని వివాహం చేసుకుంది. 7గురు చనిపోయారు. కొంతకాలానికి ఆమె కూడా చనిపోయింది. ఎంత తెలివిగా ప్రశ్న వేశారంటే, మరి పునరుద్ధానం ఉంటే సంవత్సరానికి ఒకళ్ళు లెగడు కదా, 2 సంవత్సరాలకు ఒకసారి లెగడు కదా. 7గురు ఒకేసారి లెగిస్తారు. మరి ఏమో కూడా లెగిస్తారు. అప్పుడు ఆమె ఎవరికి భారీగా ఉంటది? ఎవరికి భారీగా ఉంటదని అడిగారు అక్కడ. సడన్గా ఇలా అనగానే మన వాళ్ళు ఏమంటారు? సంవత్సరం ఒకటి భారీగా ఉంటదేమో, లేదా మొదట ఆయనకే భారీగా ఉండాలి రూల్ ప్రకారంగానే మాట్లాడేటువంటి వాళ్ళు ఉంటారు. అప్పుడు యేసుక్రీస్తు ఏమన్నారో తెలుసా? పునరుద్ధానం ఉందని చెప్పిన మాటలు మీకు అర్థం కాక ఇలాంటి అనుమానాలు వస్తున్నాయి. పునరుద్ధానం అనేది ఎలా ఉంటదంటే, 32వ వచనం వాడు అడిగిన ప్రశ్న. కాబట్టి పునరుద్ధానమందు ఆమె వారిలో ఎవరికి భారీగా ఉండును? ఆ 7గురికి ఆమె భారీగా ఉండును కదా అనిరి. అందుకు యేసు 34లో, ఈ లోకపు జనులు పెండ్లికి చేసుకొందరు, పెండ్లికి ఇవ్వదురు గాని పరమన మృతుల పునరుద్ధానం పొందుటకు యోగ్యులని ఎంచబడిన వారు పెండ్లి చేసుకొనరు, పెండ్లికి ఇయ్యబడరు. వారు పునరుద్ధానములో పాలివరయ్యుండి దేవదూతల సమానులను దేవుని కుమారులయుందురు గనక వారికను పునరుద్ధానం అందగానే పునరుద్ధానములో మళ్ళా ఎవరి భర్తన వాళ్ళు, ఎవరి భార్యని వాళ్ళు, ఎవరి పిల్లల వాళ్ళు తీసుకొచ్చి మళ్ళీ కుటుంబాలు ఏర్పాటు చేసుకునే క్రమం ఉండదు. పునరుద్ధానమున పెండ్లి చేసుకొనరు, పెండ్లికి ఇయ్యబడరు. పునరుద్ధాన దినాన్ని ఎలా ఉంటారంటే అందరూ దేవదూతల్లా ఉంటారు. అందరూ దేవుని కుమారులా ఉంటారు. పునరుద్ధానుడైనటువంటి వాడికి అసలు శరీర సంబంధమైన దేహమే ఉండదు. ఈ దేహమే ఉండదంటే ఈ దేహానికే స్త్రీ పురుషుల భేదం, ఆత్మకు ఉండదండి. అమ్మాయి అని అబ్బాయి అని దేహానికే భేదం ఉంటది. ఆత్మకు స్త్రీ పురుషుల భేదమే ఉండదు. స్త్రీ పురుషుల భేదమే లేనప్పుడు అక్కడ వివాహం అనేది గాని, వివాహ బంధం అనేది గాని ఉండదు. అందరూ దేవదూతల్లా ఉంటారు. అంటే ఎప్పుడు జీవించుంటారు. అందరూ కూడా దేవుని కుమారులై ఉంటారు. అందరూ దేవుని కుమారులే తప్ప అక్కడ కుమార్తెలు కూడా ఉండరు. అంటే పునరుద్ధానములో స్త్రీలు కూడా ఏమైపోతారు? అక్కడ కుమారులుగానే సంబోధిస్తాడు. అక్కడ ఏమైపోతారు? అక్కడ కుమారులుగానే. అంటే శరీరానికి భేదం ఉంది కానీ ఆత్మకు భేదం లేదు. అందరూ ఒకటే రీతిగా సంబోధించబడతారు. అందరిని ఆయన
దేవుని కుమారులుగానే పిలుస్తాడు. అంటే పునరుద్ధానం అనేది మన జీవితంలో ఎలా జరుగుతుంది అనేది ఇంకా అర్థం అవ్వాలి అంటే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక చూడండి. 15వ అధ్యాయమును మనం చదివినట్లయితే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయములో ఇది చదువుతుంటే ఆశ్చర్యము, భయమును కూడా కలుగుతుంది మనకి. 15వ అధ్యాయం యొక్క విధానాన్ని మనం పరిశీలన చేసినట్లయితే, ఇక్కడ చూడండి 50వ వచనం నేను చదువుతాను. సహోదరులారా, నేను చెప్పినదేమనగా, రక్త మాంసములు దేవుని రాజ్యము స్వతంత్రించుకున్న నేరం. అంటే దాని అర్థం, రక్త మాంసాలంటే శరీరం. ఈ శరీరము అసలు దేవుని రాజ్యములోనికి, పరలోకానికి వెళ్ళదు. రక్త మాంసాలు దేవుని రాజ్యం స్వతంత్రించుకోవు. ఈ రక్తము మాంసము చచ్చిపోగానే ఏమైపోద్ది? భూమిలో కలిసిపోద్ది. అంటే అసలు శరీరమే ఉండదు. శరీరం ఉంటే వయసు ఉంటది, శరీరం ఉంటే ఆయుష్ ఉంటది, శరీరం ఉంటే మరణం ఉంటది, శరీరం ఉంటే ఆకలి ఉంటది, శరీరం ఉంటే బాధ ఉంటది, శరీరం ఉంటే దుఃఖం ఉంటది. శరీరమే లేదు అక్కడ. శరీరం లేని పరిస్థితుల్లో దానికి వయసు ఉండదు. శరీరం లేని పరిస్థితుల్లో దాని యొక్క ఆయుష్కాలం ముగించబడుతుందని విధానం ఉండదు. ఇప్పటికి వచ్చేటప్పటికి పిల్లలుగా చెప్పాలంటే, ఒకళ్ళు ఈ క్షణమే క్రీస్తు రాకడొస్తే, మా హారోను, గ్రేసి ఇద్దరు సమానం అక్కడ. ఎక్కడ? ఈ పిల్లోడి ఆత్మ, చిన్నపిల్ల అబ్బాయి ఆత్మ, ముసలాయన ఆత్మ, యవనస్తుల ఆత్మ ఉంటది అక్కడ. ఆత్మ సమానంగా ఉంటది. రక్త మాంసాలకే పిల్లలు, యవనస్తులు, వృద్ధులు తప్ప ఆత్మలో అందరూ సమానంగానే ఉంటారు. పిల్లలుగా అక్కడ ఎవడు ఉండరు. అందరూ దేవుని కుమారులే. ఎందుకనగా రక్త మాంసాలు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకున్నవు. రక్త మాంసాలతో ఎవ్వడూ పరలోకానికి వెళ్ళడు. ఈ దేహం నల్లగా ఉన్న ఇక్కడే ఉంటది, తెల్లగా ఉన్న ఇక్కడే ఉంటది, లావుగా ఉన్న ఇక్కడ ఉంటది. ఇది అసలు శాశ్వత కాలం మనకుండదు. రెండవది చూడండి 51లో, ఇదిగో మీకొక మర్మము తెలుపుచున్నాను. మనమందరము నిద్రించము గాని నిమిషములో ఒక రెప్పపాటున కడబోర మొరగగానే. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు రాకడొచ్చిందండి. ఈ రోజు ఆదివారం ఏప్రిల్ 20వ తేదీ మనం ఉన్నాం. ఆరాధనలో మనం ఉండగా క్రీస్తు రాకడొస్తే ఎలా ఉంటుందో తెలుసా? మనకు రేషన్ వచ్చినప్పుడు ఏం చేస్తారు? సైరన్ ఎలా వేస్తారో, క్రీస్తు వచ్చినప్పుడు కూడా ఒక పెద్ద సైరన్ వినపడద్ది. ఇది ఒక ఊరుకు కాదు, ప్రపంచం అంతా పెద్ద శబ్దం వినపడద్ది. ఎప్పుడైతే ఈ శబ్దం వినపడిందో, ఆల్రెడీ చనిపోయినటువంటి వాళ్ళు మనం తీసుకెళ్లి సమాధి చేశాం. బతుకున్న మనల్ని ఎవడు సమాధి చేయడు. చేస్తాడా? కడబోరం మ్రోగగానే మనమందరము మరలా సమాధి చేయబడము గాని, కడబోరం మ్రోగగానే రెప్పపాటున మనమందరం ఏమవుతామంట? మార్పు పొందుతామంట. మార్పు అంటే ఈ శరీరాన్ని ఇక్కడ వదిలిపెట్టి, ఈ శరీరంలో నుంచి మహిమా శరీరమును ధరించుకుని బయటకు వస్తాం మనం. మరొక దేహం. చూడండి వాక్య భాగములో చూసినట్లయితే, ఘోరం రోగము ఒక రెప్పపాటును మనమందరమును కూడా మార్పు పొందుదము. ఘోరం రోగము అప్పుడు మృతులు అక్షయగల ఏర్పడదురు. మనము మార్పు పొందుదము. క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించగలవలసినది, మర్చ్యమని ఈ సమర్యము అమర్చ్యమును ధరించగలవలసినది. క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు, మర్చ్యమైనది అమర్చ్యమును ధరించుకున్నప్పుడు అంటాడు అక్కడ. అంటే ఏమవుతుందట? క్షయమైపోయి ఈ శరీరం అమర్త్యాన్ని ధరించుకుంటది. అంటే అమర్త్యం అంటే ఏంటి? మరణము లేని దేహం వచ్చేద్ది మనకి. అక్షయమైన దేహం వస్తుంది మనకి. అది మాంసము, రక్తం ఉండదు దానికి. అది శాశ్వత కాలం ఉండేది. ఆ మార్పు రెప్పపాటులో కలుగుతుందంట. రెప్పపాటులో చెప్పాలంటే, అరటిపండును మీరు తీసుకున్నప్పుడు దాని పై భాగానికి, లోపల భాగానికి సంబంధం ఉంటదా? పై భాగం యొక్క ఆకారం వేరు, పై భాగం యొక్క మెటీరియల్ వేరు. లోపల భాగం అనే దాని స్థితి వేరు. ఎప్పుడైతే ఒక అరటిపండు ఒలిచి లోపల భాగాన్ని మనం తీసిన తర్వాత తొక్క ఎలా కింద పడేస్తామో, ఈ దేహం కూడా అలా ఊడి కింద పడిపోద్దంట. దేంట్లోంచి? ఆత్మ.
ఆత్మ వెళ్ళిపోగానే నువ్వు ప్రేమించే ఈ దేహం కింద పడిపోతుంది. బయటకు వచ్చిన ఆత్మ అక్షయతను ధరించుకుంటది. ఈ అక్షయతను అమర్త్యము ధరించుకున్నటువంటి ఈ ఆత్మ ఒక్కసారిగా యేసుక్రీస్తుని ఎదుర్కోవటానికి మధ్యాకాశానికి వెళ్ళిపోతుంది. ఇదంతా జరిగే సిచ్యువేషన్ అంటే తెలుసా? రెప్పపాటులో జరుగుతుంది. దీనిని పునరుద్ధానం అని అంటారు. ఈ పునరుద్ధాన స్థితి అనేది మనందరికీ ఎవరి వల్ల కలుగుతుంది? క్రీస్తు ద్వారా. క్రీస్తుకు అంతకు ముందున్న వాళ్ళు ఎవరికీ ఈ పునరుద్ధానం లేదు. పునరుద్ధానం పొందేటువంటి అవకాశం మనకు ఎవరి వల్ల కలిగిందంటే క్రీస్తు ద్వారా కలిగింది. అందుకే పునరుద్ధానమే క్రీస్తు కాదు, పునరుద్ధానమైనటువంటి క్రీస్తు అయి ఉన్నాడు. ఈ పునరుద్ధానం పొందినటువంటి విధానాలు ఎన్ని రకాలుగా ఉంటాయి. అందరికీ పునరుద్ధానం ఉంటది. అంటే అందరూ తిరిగి లేస్తారు. ప్రార్థనకి వెళ్ళే వాళ్ళు, ప్రార్థనకి వెళ్ళని వాళ్ళు, పరిశుద్ధులు, పాపలు అందరూ కష్టంగా లేస్తారు. కానీ లేచినటువంటి వీళ్లలో పునరుద్ధానం అనేది 2 రకాలుగా ఉంటది. చూడండి, యోహాను సువార్తలో 5వ అధ్యాయం 29వ వచనం చదువుకుందాం. యోహాను సువార్త 5వ అధ్యాయము 29వ వచనం. మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకును బయటకు వచ్చేదరు. అంటే ఇక్కడ ఎన్ని పునరుద్ధానాలు ఉన్నాయి? 2 పునరుద్ధానాలు ఉన్నాయి. ఒకటి జీవ పునరుద్ధానం. ఇది పొందేది ఎవరు? మేలు చేసిన వాళ్ళు. రెండవది తీర్పు పునరుద్ధానం. ఇది పొందేది ఎవరు? కీడు చేసినటువంటి వాళ్ళు. అనగా వీరెవరై ఉన్నారు? జీవ పునరుద్ధానం పొందేటువంటి వారంటే మేలు చేసిన వారనగా మేలు చేయటం అంటే ఏంటి? మేలు చేసిన వారంటే అక్కరగా ఉన్న వాళ్ళకి, లేనటువంటి వాళ్ళకి, పేదలకు సహాయం చేసిన వారు మాత్రమే కాదు. యాకోబు పత్రికలో ఉంటది, మేలైన చేయనిరిగి అలాగూ చేయని వానికి పాపము కలుగును. మేలు చేయటం అంటే ఈ దేహంలో ఉండగా అందరి మేలు కోరుకునేవాడుగా ఉండాలి. నీ ఆత్మ మేలును కూడా కోరుకోవాలి. ఆత్మకు మేలు చేయటం అంటే ఏంటి? ఏం చేస్తే ఆత్మకు మేలు కలుగుతుంది? డబ్బులు ఇస్తే, బంగారం ఇస్తే, వస్త్రాలు ఇస్తే దానికి మేలా? నీ ఆత్మకు మేలు కలగాలంటే, ఆత్మకు కీడు కలగకుండా ఉండాలి అంటే ఆ మేలు దేని వలన ఇవ్వగలం మనం? తీతు పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం చూడండి. పునరుద్ధానమందు మేలు పునరుద్ధానం అంటే పునరుద్ధానములో జీవ పునరుద్ధానాన్ని పొందేవారుగా మనం ఉండాలంటే అక్కడ ఇంకొక పునర్జన్మ ఉంది. ఏంటి చదవండి అక్కడ. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్థానము ద్వారా. పునరుద్ధానం పొందాలంటే ఏం పొందాలి? పునర్జన్మ సంబంధమైన స్నానం చేయాలి. రోజు అందరూ స్నానం చేస్తాం కదా, స్నానం చేయడం ఎవరు ఉండరు. కానీ ఇక్కడ నీవు జీవ పునరుద్ధానం పొందాలంటే స్నానం చేస్తే సరిపోదు. ఆ స్థానం ఏ స్థానం అయి ఉండాలి? పునర్జన్మ సంబంధమైన స్థానం. అదేంటది? బాప్తిసం. బాప్తిసం దేనికి పొందుతున్నాం మనం? మన పాపములు కడిగివేయబడటానికి, రక్షణ పొందటానికి పునర్జన్మ సంబంధమైన స్థానం. అంటే పునర్జన్మ సంబంధమైన స్నానము నువ్వు చేస్తే అది నువ్వు నీ ఆత్మకి ఏం చేసినట్లు? మేలు చేసినట్లు. కనుక నీ ఆత్మకు మేలు క్రియల మూలం కాక క్రీస్తునందు దేవుడిచ్చినటువంటి పునరుద్ధానమైనటువంటి విధానాన్ని బట్టి బాప్తిసము ద్వారా మనం పునర్జన్మ సంబంధమైన స్నానం చేయాలి. ఎవరైతే పునర్జన్మ సంబంధమైన స్నానం చేసుకుని, చూడండి అక్కడ, పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగు చేయటం వలన ఏం కలిగి ఉండాలి? పునర్జన్మ సంబంధమైన స్నానం చేసి నూతన స్వభావాన్ని కలిగి నడుచుకోవటాన్ని బట్టి మనం అందరం ఏం పొందుతాము? రక్షణ పొందుతాము. దేని నుంచి? దీని నుంచి. దేని నుంచి? జీవ పునరుద్ధానానికి వెళ్ళేట్లుగా పునర్జన్మ సంబంధమైన స్నానం బాప్తిసం పొందితే తీర్పు అనే స్థితి నుంచి నువ్వు తప్పించబడతావు. ఎందుకనగా రక్షణ పొందినటువంటి వారు తీర్పులో
ఈ శిక్షను అనుభవించరు. కీడు చేసినటువంటి వారు తీర్పు పునరుద్ధానానికి వాళ్ళందరూ కూడా వెళతారు అని చెప్పాడు. మనకు జీవ పునరుద్ధానానికి వెళ్ళేది ఎవరు? పునర్జన్మ సంబంధమైన స్నానం చేసిన వాళ్ళు. ఎవరంటే వాళ్ళు బాప్తిసం పొందిన వాళ్ళు. వాళ్ళకి జీవ పునరుద్ధానం. ఇప్పుడు తీర్పు పునరుద్ధానం ఎవరికి? రక్షణ పొందకుండా, వాక్యాన్ని వినకుండా, బాప్తిసం పొందకుండా, పునర్జన్మ సంబంధమైన స్నానం ఎవరైతే చేయరో వాళ్ళకి తీర్పు పునరుద్ధానం ఉంటుంది. ఈ తీర్పు పునరుద్ధానంలోకి వెళ్ళేటువంటి వాళ్ళకి ఎలా ఉంటుందో లాస్ట్ క్లాసులో చెప్పాను నేను. ఈ తీర్పు పునరుద్ధానంలోకి వెళ్ళినటువంటి వాళ్ళకి వాళ్ళు కూడా నిత్యము బతికే ఉంటారు. చెప్పా కదా, పునరుద్ధానం పొందిన వాడికి చావే ఉండదు. ఈ తీర్పు పునరుద్ధానంలోకి వెళ్ళినటువంటి వాళ్ళు కూడా 3 ఉంటాయి కంటిన్యూగా. చెప్పా కదా, 1 నిత్య శిక్ష, 2 నిత్యాగ్ని, 3 నిత్య ఏడ్పు. చెప్పాను నేను పోయినసారి. తీర్పు పునరుద్ధానానికి వెళితే నిత్యము అగ్ని మండుతూనే ఉంటది. అక్కడ ఉంటాం మనం. తీర్పు పునరుద్ధానానికి వెళితే నిత్యము శిక్షింపబడుతూనే ఉంటాం. అక్కడికి వెళ్ళిపోతాం మనం. తీర్పు పునరుద్ధానానికి వెళితే నిత్యము ఏడుస్తూనే ఉంటాం మనం. అక్కడికి వెళ్ళిపోతాం. ఏం పొందకపోతే క్రీస్తు యేసునందు పునర్జన్మ సంబంధమైన స్నానం పొందకపోతే. ఈ పునర్జన్మ సంబంధమైన స్నానం ఎవరు పొందుతారో తెలుసా? యేసు పునరుద్ధానుడయ్యాడు అనుకున్నవాడైతే పునరుద్ధానాన్ని బట్టి సమాధిని గురించి ఆలోచిస్తాడు. పునరుద్ధానమే క్రీస్తు అనుకున్న వాడైతే ఆ పునరుద్ధానాన్ని పొందుకోవడానికి బాప్తిసాన్ని పొందుతాడు. కనుక ఇప్పుడు ఆయన యేసుగా లేడు. యేసుగా పునరుద్ధానుడై 2000 సంవత్సరాలైంది. ఇప్పుడు ఆయన క్రీస్తుగా ఉన్నాడు కనుక పునరుద్ధానుడైన క్రీస్తుగా మనం ఆయన చూడాలి. ఆయనలో పునరుద్ధానం ఉంది. ఆయనలో ఉన్న పునరుద్ధానం ద్వారా నేను జీవ పునరుద్ధానాన్ని పొందుకోవాలనే ఆలోచనతో నూతన స్వభావాన్ని కలిగిన వారుగా, పరిశుద్ధమైన జీవితాన్ని కలిగినటువంటి వారుగా, పునరుద్ధానమును గురించిన జాగ్రత్త కలిగినటువంటి వాళ్ళుగా ఉండాలి. ఎందుకంటే అందరికీ పునరుద్ధానం ఉంది. కానీ కొందరు తీర్పు పునరుద్ధానానికి వెళ్తారు, కొందరు జీవ పునరుద్ధానం